బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్లో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి సెంచరీతో అదరగొట్టాడు. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా జట్టును ముందుకు నడిపాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి శతకంతో అతని తండ్రి ముత్యాల రెడ్డి కన్నీటి పర్యాంతమయ్యాడు. నితీష్ ఇన్నింగ్స్ చూసేందుకు వైజాగ్ నుంచి మెల్బోర్న్ వెళ్లిన ముత్యాల రెడ్డి కొడుకు సక్సెస్ను చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అయితే మూడో రోజు ఆట ముగిసిన అనంతరం నితీష్ మాట్లాడుతూ, నా కెరీర్ కోసం మా నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు. తన ఉద్యోగాన్ని వదిలేశారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఏ రోజు నాకు ఇబ్బంది కలిగించలేదు. ఆటను ఆస్వాదించాలని చెప్పేవారు. ఆయన లేనిది నేను లేను. ఓ మిడిల్ క్లాస్ తండ్రి కొడుకుగా ఆయనను సంతోషపరిచినందుకు గర్వపడుతున్నాను. మా నాన్న ముఖంలోని సంతోషం విభిన్నమైన అనుభూతిని, గర్వాన్నిచ్చింది అని పేర్కొన్నాడు. అలాగే నాకు ఏ సమస్య వచ్చినా కేఎల్ రాహుల్తో మాట్లాడి పరిష్కరించుకుంటున్నా. క్రీజ్లోకి వెళ్ళి కాస్త సమయం గడిపి ఆడమని సలహా ఇచ్చాడు. నేను ఎక్కువగా షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తాను. అది కూడా నా బ్యాటింగ్కు బాగా ఉపయోగపడింది అని నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు.